పెళ్లిలేని ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఒకటే ఇంట్లో. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగల ఆగడాలకు అదుపు లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలాయపాలెం మండలంలోని మేకలతండా గ్రామం మేడిదపల్లి రెవెన్యూలో గల కాల్వకట్ట పక్కన ఉన్న భూక్య బాలకృష్ణ అనే రైతు భూమిలో కరెంటు ట్రాన్స్ఫార్మర్ దొంగతనానికి గురైనట్లు, ట్రాన్స్ఫార్మర్ బంపర్లు కట్ చేసి దొంగతనం చేసినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాహాయంలో దొంగతనం చేసినట్లు ఆ గ్రామం రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయానికి కావలసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాలో పాలైందని, వ్యవసాయానికి తీవ్ర అవస్థలకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని కోరారు. ఈ సంఘటనకు కారకులైన దొంగలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని రైతులు కోరుతున్నారు. మేకలతండ విలేజ్ దరిదాపుగా 3 సంవత్సరాల నుంచి కొత్త ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఫిట్ చేసుకొని దరిదాపు ఒక 10 మంది రైతులను కలిసి ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఫిట్ చేసుకున్నాం సార్. దీని గురించి రాత్రి బుధవారం నైటు దొంగతనం చేసి తీసుకొని పోయారు సార్. మాకు ఇప్పుడు వ్యవసాయం పనులు నడిచేది అంటే ఇప్పుడు తొందరగా ఇప్పుడు ఈ సీజన్ బట్టి చూసి మీరు వచ్చి సర్వే ఒకసారి చూసుకొని మాకు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేయాలని చెప్పేసి వేడుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు దొంగతనం అనేది పొద్దున పూట నేనే వచ్చి చూసినాను. పొద్దున 6-6:30 ఆ టైంకి వచ్చాను చేనికి. వచ్చి చూస్తే ఈ ట్రాన్స్ఫార్మర్ పై నుంచి కింద పడేసి ఉంది. వచ్చి చూస్తే లోన మొత్తం కాపర్ వైర్లు మొత్తం అన్ని కట్ చేసుకొని తీసుకొని పోయారు సార్. మొత్తం 10 మోటార్లు ఉంటాయి సార్. ఎకరాలు వచ్చేసరికి ఒక 30 నుంచి 40 ఎకరాల దాకా ఉంటాయి సార్. మేకలతండ విలేజ్ దరిదాపుగా 3 సంవత్సరాల నుంచి కొత్త ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఫిట్ చేసుకొని దరిదాపు ఒక 10 మంది రైతులను కలిసి ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఫిట్ చేసుకున్నాం సార్.